తమిళనాడులో ఆసక్తికర పరిణామం జరిగింది. సీఎం విజయ్ పదవి బాధ్యతలు సోషల్ మీడియాల వార్తలపై సూపర్ స్టార్ రజనీకాంత్, ఎంపీ కమల్ హాసన్ స్పందించారు. విజయ్ విషయంలో తనపై వస్తున్న వార్తలను ఖండిస్తూ రజనీకాంత్ వీడియో రిలీజ్ చేయగా అటు కమల్ హాసన్ కూడా స్పందించారు. విజయ్ ముఖ్యమంత్రి అవ్వకుండా తాను అడ్డుకోలేదని సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. పరామర్శ కోసమే స్టాలిన్ ను కలిశానని చెప్పారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడతానని, విజయ్ తనకు సమవుజ్జి అనుకోవడం లేదన్నారు రజనీకాంత్. விஜய்க்கு ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 இயர்ஸ் டிஃபரன்ஸ். நான் முதல்லயே சொல்லியிருக்கேன். தேர்தல் முடிவுகள் வந்த உடனே நான் ஸ்டாலின் சாரை போய் பார்த்தது, அது கொஞ்சம் விமர்சனங்கள் வந்தது. ஸ்டாலின் சார் அவர்களே என்னுடைய 38-40 ஆண்டு நண்பர். எங்களுடைய நட்பு கொள்கைகள் அரசியலுக்கு அப்பாற்பட்டது. ஜனநாயகத்தில் தோல்வி வெற்றி சகஜம். இருந்தாலும் ஸ்டாலின் அவர்கள் அந்த குளத்தூரில் தோத்தது எனக்கு கொஞ்சம் சங்கடமாக இருந்தது. அதுக்காக ஒரு நண்பனுங்கிற முறையில், நட்பு முறையில் அவரை போய் நான் பார்த்தேன். அதுக்கு நான் எங்கள் விஜய் சிஎம் ஆகக்கூடாது, பவருக்கு வரக்கூடாது, அதை தடுக்கிறதுக்கு ரஜினி அங்கே போயிருக்காங்க. வேறு ஏதோ 2 பெரிய பார்ட்டியை சேர்க்கணும்னு சொல்லி பேசுகிறாங்க அப்படின்னு சொல்லி விமர்சனங்கள் வெளியே வருது. அந்த சூழ்நிலையில் நான் அதெல்லாம் பேச முடியும். அப்படி பேசுகிற ஒரு தரங்கெட்ட ஆள் ரஜினிகாந்த் இல்லை. அது தெளிவுபடுத்துகிறேன். எனக்கும் விஜய்க்கு ஒரு எனக்கும் விஜய்க்கு ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 இயர்ஸ் டிஃபரன்ஸ். நான் முதல்லயே சொல்லியிருக்கேன். நான் விஜய் நான் இதை கம்பேர் பண்ணிக்கிட்டா அது எனக்கு நல்லது இல்லை, கெட்ட பேர். விஜய் என்ன போது கம்பேர் பண்ணிட்டா அவருக்கு நல்லது. சின்ன வயசுலேருந்து அவர் பார்த்துட்டு இருக்காரு. அவர் சிஎம் ஆனதுல எனக்கு என்ன போறாங்க? அது இவ்வளவு சின்ன வயசுல 52 வயசுல எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்றதை விட அதை விட ஜாஸ்தி கம்ப்ளீட்டா சென்டர் பிஜேபி எவ்வளவு பெரிய பவர்ஃபுல் சென்டர். இங்க 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை ஜெயிச்சிருக்காங்க. அது சினிமா இண்டஸ்ட்ரியில இருந்து. எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். அடே யார் அப்ரிசியேஷன், சூப்பர். ஸோ அந்த பொறாமையும் இல்லை. விஜய் அவர்களுக்கு நிறைய எதிர்பார்ப்புகள் இருக்கு ஜனங்க மத்தியில். டெஃபினட்டா அந்த அவரை சந்திச்சு மக்கள் நல்லது செய்யணும், செய்வாங்கங்கிற நம்பிக்கை எனக்கு இருக்கு. அவருக்கு அதிக வாழ்த்து. అటు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు కమల్ హాసన్ స్పందించారు. రజనీకాంత్ తాను వెండితెరపై ఒకరితో ఒకరు పోటీ పడతామే తప్ప తమ మధ్య అసూయ అనేది లేదని కమల్ స్పష్టం చేశారు. తామిద్దరం 20 ఏళ్ల వయసులోనే ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నామన్నారు. వేర్వేరు పంథాలో సాగుతూ ఆరోగ్యకరమైన పోటీతోనే రాణిస్తున్నామని తెలిపారు. తమిళనాడులో ఆసక్తికర పరిణామం జరిగింది. సీఎం విజయ్ పదవి బాధ్యతలు సోషల్ మీడియాల వార్తలపై సూపర్ స్టార్ రజనీకాంత్, ఎంపీ కమల్ హాసన్ స్పందించారు. ఇదే అంశంపై ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారింది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా ప్రెస్ మీట్. ఈ రోజు ఉదయం ఆయన నివాసంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రజనీకాంత్ మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ని కలవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో విజయ్ సీఎం కావడం రజనీకి ఇష్టం లేదా అనే అటువంటి వ్యాఖ్యలు, అటువంటి ప్రచారం అయితే మొదలైంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలో పోలీస్ గడ్డంలో ఆయన మీడియాతో మాట్లాడి స్టాలిన్ తన 40 ఏళ్ల స్నేహితులని ఆయన కలవడం రాజకీయ సందేశం కాదని కూడా ఆయన స్పష్టం చేశాడు. అంతేకాదు ఎవరి విజయంపై కూడా అసూయపడే స్థాయిలో తాను లేనంటూ కూడా చెప్పారు.
అయితే విజయ్ సీఎం కావడం నాకు షాక్ ఇచ్చింది అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే ఆ షాక్ అనేది నెగిటివ్ పదం కాదని, తమిళనాడులో జరిగిన భారీ రాజకీయ మార్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేశానని కూడా ఆయన వర్గాలు చెప్తున్నాయి. ఇక కమల్ హాసన్ విజయ్ ప్రభుత్వానికి దగ్గరగా కనిపిస్తున్నటువంటి ప్రచారం ప్రస్తుతం మొదలైంది. సీఎం విజయ్ ని కలిసినటువంటి కమల్ హాసన్ తమిళ సినిమా అభివృద్ధికి ప్రభుత్వం ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించాలని సూచించారు. తక్కువ ధరల్లో మంచి తమిళ కంటెంట్ ప్రజలకు అందించాలని కూడా విజ్ఞప్తి చేశారు. అలాగే సినిమా నిర్మాణం వ్యయాలు పెరుగుతున్నాయని, ఇండస్ట్రీ మొత్తం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన కమల్ హాసన్ ఒక ఓపెన్ లెటర్ ని కూడా విడుదల చేశారు. అయితే ఈ ఆసక్తికర విషయం ఏమిటంటే రాజకీయాల్లో వేరు దారుల్లో నడిచిన రజనీ, కమల్ వ్యక్తిగతంగా మాత్రం ఇప్పటికీ స్నేహితులుగానే కొనసాగుతున్నారు. ఇద్దరు కలిసి కొత్త సినిమా చేసే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే మొత్తానికి ఈ రోజు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వ్యాఖ్యలకు తెరదించే విధంగా రజనీకాంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇవ్వడము, అలాగే దానికి కమల్ హాసన్ సీఎం స్థాయిని కలవడం. ఎందుకంటే కమల్ హాసన్ కూడా డిఎంకే ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేసినటువంటి మక్కల్ నీది మయ్యం పార్టీ ఇప్పటికే డిఎంకే మిత్రపక్షమైనటువంటి పార్టీ అయినప్పటికీ అందులో ఉండేటువంటి కమల్ హాసన్ ఈ రోజు సీఎం విజయ్ ని కలవడము, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలపై మాట్లాడము, ఇండస్ట్రీ మొత్తం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే లెటర్ కూడా విడుదల చేయడము, సినిమా నిర్మాణ వ్యయాలు పెరుగుతుండడంపై కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కమల్ హాసన్ సైడ్ నుంచి జరిగాయి. మొత్తం సీఎం విజయ్ ఎదుగుదల తర్వాత తమిళ సినిమా రాజకీయాలైతే కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. రజనీకాంత్ స్పందన, ఆ తర్వాత కమల్ హాసన్ వైఖరి ఇప్పుడు రెండు రాజకీయంగా కూడా విశ్లేషణకు దారి తీస్తున్నాయి. విజయ్ గెలుపొందిన వెంటనే కూడా అటు సినీ రంగానికి చెందినటువంటి వారు, అలాగే రాజకీయ రంగానికి చెందినటువంటి వారు సోషల్ మీడియా వేదికగా ఆయనను కంగ్రాచులేట్ చేసి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అలాగే కమల్ హాసన్, రజనీకాంత్ కూడా విజయ్ ని కంగ్రాచులేట్ చేస్తూ శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పటికే తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అనేటువంటి అంచనాలు కూడా వచ్చాయి. ఆయన 2017లో వస్తానని ప్రకటించిన తర్వాత ఆరోగ్య కారణాలు ద్వారా వెనక్కి తగ్గారు. అదే సమయంలో కమల్ హాసన్ మాత్రం పార్టీ ఏర్పాటు చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే కొనసాగుతున్నారు. ఇప్పుడు విజయ్ నేరుగా సీఎం అవడంతో సినీ రంగం నుంచి వచ్చిన నేతగా ఆయన ఎదుగుదలని సహజంగానే రజనీకాంత్ పోలికలకైతే దారి తీసిందని చెప్పొచ్చు. అయితే రజనీకాంత్ ఈ రోజు స్పష్టంగా విజయ్ కి తనకి ఎంతో ఏజ్ గ్యాప్ ఉందని, తన ఎదుగుదలను చూసి, విజయ్ ఎదుగుదలను చూసి తాను ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడలేదని కాలమే సమాధానం చెప్తుంది. రజనీ కాలమే సమాధానం చెప్తుంది. విజయ్ ఎదుగుదలని ఎంతో స్వాగతిస్తున్నాను అంటూ కూడా ఆయన పరోక్షంగా స్పందించారు. ఇక ఇటు కమల్ హాసన్ విజయ్ ప్రభుత్వానికి దగ్గరగా పనిచేయడము, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలపై ఆయన మాట్లాడడము, ఇవన్నీ కూడా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకి దారితీస్తోంది. అంటే సిరి, ఈ మొత్తం వ్యవహారంపై తమిళ సినీ ఇండస్ట్రీ స్పందన ఏ విధంగా ఉంది సిరి? అయితే ఇప్పటికే విజయ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సీఎం అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి సమస్యల పైన విజయ్ తో మాట్లాడేందుకు, విజయ్ ని అప్రోచ్ అయ్యేందుకైతే చాలా మంది సినీ ప్రముఖులైతే చూస్తున్నారు. ఇటు విశాల్ కూడా ప్రతి విషయానికి ఆయన వోకల్ గా మాట్లాడే వ్యక్తి. ఎటువంటి సమస్య ఉన్నా కూడా నేరుగా ఆయన సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేసి సమస్యని అధికారుల వద్దకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి. ఈ రోజు కూడా విశాల్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రిగా రాజ్మోహన్ గారిని ఎన్నుకోవడం, అంటే మినిస్టర్ పదవి ఇవ్వడం కొంచెం డిస్హార్టనింగ్ గా ఉందంటూ కూడా ఆయన ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ విజయ్ వద్ద ఈ పోర్ట్ఫోలియో ఉండడం వల్ల ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇటు కమల్ హాసన్ అలాగే రజనీకాంత్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే ఇండస్ట్రీ ఇప్పటికీ ఎంతో హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు. మొత్తానికి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు అటు రజనీకాంత్ చేసినటువంటి క్లారిటీ, అలాగే కమల్ హాసన్ ఇటు విజయ్ కి దగ్గరగా వెళ్లి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలను ముందు పెట్టడం అయితే ఒక మంచి ఆలోచనగా కొన్ని విషయాలకి క్లారిటీ ఇచ్చే విధంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు సినీ ఇండస్ట్రీ వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సరే.
தவிர நாங்க 2 பேருமே ஒருத்தர் பார்த்து பொறாமப்பட்டது கிடையாது, போட்டி போடுவோம். பட் பொறாமப்பட்டது கிடையாது. we are the best sportsmen you can find in தமிழ்நாடு. அது நாங்க சினிமா துறையில இருக்கோம். நாங்க கிரிக்கெட் விளையாடி இருந்தாலும் இப்படித்தான் இருந்திருக்கோம். படிச்சு கூட பார்க்க மாட்டோம். இல்ல, முதல்வர்கிட்ட இருக்கு. அது பத்திரிகையில உங்க நண்பர்களே அதை போட்டிருக்காங்க. திரும்ப திரும்ப அதையே பேசிட்டு இருக்க வேண்டாம். அதுல நல்லது எதுன்னு உங்களுக்கு தோணுதோ அதை சிறப்பா கோடிட்டு காட்ட வேண்டியது உங்க